ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయిందా? 2 minutes లేట్ అయినట్టుందిరా. 2 minutes లేట్ అయిందా? మరి స్టార్ట్ చేయి. రోజు ఇలాగే తాగాలి, ఇలాగే పడుకోవాలి. ఇప్పుడు 2 hours తాగి 4 hours పడుకొని మధ్యాహ్నం లెగిస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం, మళ్ళీ రాత్రి లేస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం. ఓకేరా. ఎవరైనా పంచువాలిటీ మిస్ అయ్యారా బాగోదు. ఈ మధ్య నువ్వు కొంచెం తక్కువ తాగుతున్నావు. నువ్వు ఎక్కువ తాగితే చచ్చిపోతారు కదరా. ఎవరు చెప్పారా? మా తాత 75 సంవత్సరాలు తాగుతూనే ఉన్నాడు, స్టిల్ ఇంకా బతిగా ఉన్నాడు. మా మామయ్య 30 సంవత్సరాల వరకు ఏలవట్లేదు. అడిగి మంతాడు చేయడం చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. అంతవరకు ఎందుకు మన హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నా తెలిసిండి, ఆక్సిజన్ లేకపోతే బతకడం కష్టం అని సార్. ఆడు ఆక్సిజన్ ఆపి ఆల్కహాల్ స్టార్ట్ చేసి స్టిల్ ఇంకా లివర్ ప్రాబ్లం, లోపల ఎవరు ఉన్నాడు, లివర్ లేడికి. అరే ఒక నిమిషం, ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేయమని చెప్పి. సార్ మీటింగ్ తర్వాత చేయండి. ఎవడు రేడు అప్పులోడ్రా. ఎంత ఇవ్వాలి? ఆడే నాకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే పెట్టేస్తున్నాడు రా. ఇలాగే నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, నా ఇంటికి వెళ్ళా, అక్కడ ఎవరో ఉన్నారు పక్కన గెలికే, ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట. తర్వాత ఆడు ఫోన్ చేస్తాను, నేను ఎత్తట్లేదు. ఈ మంత్ అప్పుడే ఫస్ట్ వచ్చేసింది కదా, రెంట్ కట్టాలి. అరే డబ్బులు ఎంత ఉన్నాయి దగ్గర? నా దగ్గర 150 ఉన్నాయి, నేను నీకు ఇచ్చేస్తా. నాకు క్వార్టర్ 120 రూపాయలు, మిగిలిన పైసలు నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ దగ్గర ఎంత ఉన్నారా? నా దగ్గర లాస్ట్ మంత్ ఈ మంత్ మొత్తం ఒక 80 రూపీస్ దాకా దాచుకున్నారు. రెంట్ ఓకే, మరి కరెంట్ బిల్ సంగతి ఏంటి? దాంట్లో మిగులమా? లాస్ట్ మంత్ ఏం చేశారా కరెంట్ బిల్ కట్ట? అదే మనం రెంట్ కట్టడానికి. లాస్ట్ మంత్ సన్నీ గారికి ఒంట్లో బాలేదని చెప్పాం, ఇప్పుడు ఆడు వస్తాడు, సన్నీ గారికి ఇంకా సీరియస్ గా ఉందని చెప్తాం, అయిపోయింది. ఓకే ఆ క్యారెక్టర్ చేయి మళ్ళీ నువ్వు. దా ఆడు వచ్చేలా ఉన్నాడు, దా. రెంట్ అదే ఇంకెక్కడ రెంట్ సార్? మా సన్నీ గడికి ఒంట్లో పోలేదు సార్. ఏమైందా? లోపల పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయి మొన్న తగ్గి 2 కిడ్నీలు బయటకు వచ్చేసాయి సార్. ఇప్పుడు ఎలా ఉందా? ఎలా ఉందంటే ఏం చెప్తాను సార్, హెడేక్ లాస్ట్ స్టేజ్. హెడేక్ లో లాస్ట్ స్టేజ్ ఉందా? అదే అది హార్ట్ ఎవరికన్నా ఎక్కడ ఉంటది సార్? ఎక్కడ ఉంటది. అవును. ఈడు ఎక్కువసేపు కూర్చుంటే కిందకు వచ్చేస్తుందంట. కిందకి వెళ్ళిపోవడం ఏంటి కూర్చుంటే? జారిపోతుంది సార్, లూజ్ అయిపోయి చెప్పాక. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది సార్. రెంట్ ఏదే? రెంట్ సార్ ఇగోండి సార్. అరే అరే రాంప్రసాద్, అయ్యేలా ఇచ్చేస్తారా? దాంతో కదా వీడికి ఇంజక్షన్ చేయించాలి. అరే సార్ రెంట్ ఇచ్చేద్దారా, ఇదేముందిలే. అరే ప్రాణం పోయిద్దిరా. ఇంజక్షన్ ఎంత? దగ్గర 1 లక్ష రూపాయలు అవుతుంది సార్. ఇంజక్షన్ 1 లక్ష రూపాయలు ఎంత? చాలా ఖరీదైన ఇంజక్షన్ సార్. సరే వద్దులే, లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వాలి కదా. లాస్ట్ మంత్ ఇవ్వాలి కదా. అది ఇచ్చేస్తాంటేట్రా, ఆ డబ్బులతోనే కదా అడిగి సూదుకుందాం అనుకున్నా ఇంజక్షన్ చేయడానికి. కరెక్టే సార్. సూదికి ఎంత? ఒక 20,000 అవుతుంది సార్. సూదికి 20,000 ఎంత? అది బట్టలు కూడా కుట్టుకోవచ్చు సార్. సరే సరే, ఇప్పుడు ఏం అవసరం ఉంటే చెప్పండి, ఇస్తాను డబ్బులు. ఏంటి హాస్పిటల్ ఖర్చుకు 5,000 అడుగుతున్నాడు సార్. 5,000? నాది ఉంచుతాను సార్. జాగ్రత్త. ఓకే సార్. అంటే ఎక్కువ నుంచి వద్దని చెప్పు, కిందకి వెళ్ళిపోద్దు మొత్తం. లేదు సార్, వెల్డింగ్ చేస్తారు, నో ప్రాబ్లం. సరే వెల్డింగ్. వెల్డింగ్ ఏందిరా, నేను ఎప్పుడు చూడలే. ఇదేందయ్యా? అది అంతే సార్. సూపర్ రా సనిగా, బాగా చేసానా? యాక్టింగ్ నువ్వు యాక్సిస్ పేషెంట్ లో ఉంటావు, మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ కి 500 నుంచి సరిపోద్ది. అరే నాకు వెయ్యిరా. జరగదు, నాకు వాట అందరికి వేసుకుందా. రెంట్ కట్టమంటే ఏంద్రా నాటకాలు చెప్తారా? కళ్ళు మూసుకో, మాట్లాడద్దు. సన్నీ గడి సార్ చూడండి సార్, ఊపిరి ఆడట్లేదు అడిగి. ఆడట్లేదా? చంపేశారా? రెంట్ నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను. నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ సార్, నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్. 5 ఏళ్ళ నుంచి తెలుసారా నాకు? 5 ఏళ్ళ నుంచా? ఇదిగో 5 లక్షల నుంచి. నాకు 10 సంవత్సరాలు తెలుస్తాడు. ఇదిగో 2 లక్షల నుంచి. అదే సార్ 5 అంటే 5 ఇచ్చారా? 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాత్రం సర్దుకోలేవా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం సార్? దాన్ని గోన్సన్ తీసుకురా. పోలీసులు వస్తే ప్రాబ్లం అయిపోద్ది కదా. గోన్సా రండి సార్. పెట్టు పెట్టు, తోడెట్టు. నేను ఏదో ఎలా అంటే అలా చచ్చిపోయాడంటే. ఇప్పుడు ఫ్యామిలీకి ఏం చెప్పాలి అంటే నాకు చాలా టెన్షన్. నాకు అసలు టెన్షన్ ఉందిరా. కొడతారు చూడరా. ఎవరా? ఏమో సార్, పోలీసులు వచ్చి ఉంటారేమో. పోలీసులు? అదే సార్ అర్థం కావట్లేదు. అరే రాంప్రసాద్ ఎవర్రా?
పేపర్ బిల్ వచ్చాడు రా. పేపర్ బిల్లోడా? పేపర్ బిల్ నేనేం చేయాలి? ఆడికి 10 సంవత్సరాల నుంచి బిల్లు కట్టలేదు సార్ నేను. ఇప్పుడు అర్జెంట్ ₹1,00,000 అడుగుతున్నాడు నన్ను. 10 సంవత్సరాలు కంటే ₹1,00,000 కదా, 10,000 అవుతుంది అంతే. అంటే నేను ఒకే పేపర్ 10 సార్లు వేస్తున్నాను సార్. ఎందుకు? అందులో ఇందులో కరెక్ట్ వెరిఫై చేసుకుంటా, 2 ఈక్వల్ ఉన్నప్పుడు చదువుతా తర్వాత. ఇదిగో పెట్టుకో. సన్నీగాడు బతిగా ఉన్నాడా? దూరం ఉండండి, మీరు చంపేసారని తెలిస్తే మళ్ళీ మీ మీదకి వస్తాడు. అప్పుడే ఆత్మ అయిపోయింది ఏంటిది? సార్ సెకండ్స్ లో ఇవాళ చాలా అయిపోతున్నాయి. ఆత్మలోనే ఏంటి చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం కాదు కదా. ఏం అవ్వదు సార్. ఏంటి ఎలా అంటున్నాయి? 5,000 అడుగుతున్నాడు సార్ హాస్పిటల్ ఖర్చులకి. హాస్పిటల్ వచ్చి చచ్చిపోయిన తర్వాత ఆత్మ సార్ లోపల ఉండిపోయింది కోరిక. ఒక 5,000 ఇచ్చాను అడిగి. 5,000 ఏం చేస్తున్నాడు? నాకు ఇచ్చేస్తాడు సార్ చెప్పండి ఇప్పుడు వచ్చి. ఎందుకు చెప్తాడా? నాకు పాత తప్పు లేనిడు. ఆత్మైన అప్పు తెచ్చాడు మహానుభావుడు అసలు. కలుపు. రామప్రసాద్, ఏమైందిరా? పాల బిల్లు వచ్చిందిరా. ఎంత వచ్చిందిరా? 5 లక్షలు అంటున్నాడు. 5 లక్షలు? పాల బిల్లు 5 లక్షలు ఏందా? అంటే మొన్నసారి పాలు ఇంటికి రాలేదు సార్. ఆడు ఎందుకు రాలేదని వెళ్ళి చూస్తే లేడు. ఆ గేదె పాలు పిండాను, గేదె చచ్చిపోయింది సార్. ఆ బిల్లు కూడా వేసాడు. పాల పిండితే గేదె చచ్చిపోవడం వెంట ఆడి వాడకం అలా ఉంటుంది. చీకట్లో వెళ్ళావా? చీకట్లో వెళ్ళావా? బెల్ కొడుతు ఎవడు వచ్చినట్లు? ఏమైంది? ఇంటర్నెట్ బిల్లు వచ్చాడు రా. ఇంటర్నెట్ బిల్ వచ్చాడా? ఒక్క నిమిషం ఆగు, వద్దు. ఈ 2 లక్షలు వచ్చి వచ్చి ఇంటర్నెట్ బిల్ 2 లక్షలు వద్దు మిగిలేదు సార్. వీడు మొఖం చూస్తా ఉంటే ఇంటర్నెట్ గట్టి వాడవల్లో ఉన్నాడు వాడు. వీడు మళ్ళీ వచ్చాడు ఆత్మ. ఇప్పుడు ఏంది? వాడి తొద్దు కానీ మనం మంది వద్దాం సార్. నాకు చాలా టెన్షన్ ఉంది. సార్ ఆడికి మంది అంటే పిచ్చి సార్. ఆత్మైన ఎలాగైనా తాగుతున్నాడు కాబట్టి చూడండి ఆడికి పెగ్గిస్తాడు. అదే సన్నీ పెగ్గి మీకు కావాలా? సార్ పెగ్గట్రా. ఏంటది? 5,000 అడుగుతున్నాడు. అడుగుతాడు. ఏంటి మరి అంత దారుణంగా? ఆత్మతో మందు ఆడంటే ఫీలింగ్ ఎలా ఉంటది? కరెక్ట్. 5,000 ఇవ్వండి. అరే సార్కి పెగ్గిరా. ఇది సోడా ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ 5,000. నేను రాతాకెత్తాను. ఇలా కదా చచ్చిపోతే చచ్చిపోయాను అన్న డబ్బులు ఇచ్చేయండి. మొత్తం లాస్ట్ 2 months రెంట్ కావాలి. రెంట్ తొందరగా ఉండే. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది అంటే పెద్ద ఇష్యూ అయిపోయింది. మామూలుగా ఉండదు. ఏమైపోద్దా? అరే సుధీర్, సుధీర్ ఇడు చచ్చిపోయాడు సార్. నేనేమన్నా బ్యాగ్ లో అన్నానంటే ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. చచ్చిపోయాడు సార్ ఆడు కూడా. అవునా? ఒక పని చేయి, నీకు కొంచెం తెస్తాను ఆడు కూడా తీసుకురా. ఏం చేస్తున్నారు సార్? మటర్ కదా ఇది. సూసైడ్ చేస్తున్నా. చచ్చిపోతాడు సార్. చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడు సార్. అలా మళ్ళీ బాధపడ్డారు. లేకపోతే నా మీదకి వస్తుంది మటర్ అని. వేరే ప్లాన్ చూద్దాం సార్. వేరే ఒక పని చేయి, కత్తి ఉంది ఒకటి. కత్తి దేనికి సార్? పొడి చేస్తుంది దాంట్లో ఉందా? సార్ వద్దు సార్, పెద్ద కేసు వద్దు సార్. సార్ మీరు అలాంటి పనులు ఏం చేస్తారు సార్? ఆ 7 seconds నేను చూసుకుని మీరు రిలాక్స్ కూర్చోండి. అదే నా మీదకి వచ్చేలా ఉంది బాబు ఇది. ఆత్మ మాట్లాడుతూ మీదకి వచ్చా తెలియదు. ఆడుపోయాడు, ఈడిపోయాడు. నేను ఒక్కడే ఒంటరి అయిపోయాను సార్. నాకంటూ జీవితం లేదు సార్. ఉండి 2 ఫ్రెండ్స్, 2 పోతే ఇంకెందుకు సార్ నేను బతికి? దేనికి సార్? ఉంచుకో, ఏం కాదు. పెండ్ర పోయాడు కదా, ఏడుస్తున్నావు కదా. ఒంటరిగా బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అవునా? బతుకులో రామప్రసాద్, అరే నిజంగా చంపేశాడా? చూసారా మీ 2 ఆత్మలు ఎంత కోసేస్తున్నాయో? మీ దగ్గరికి పంపించారు, వచ్చేస్తారు. కొంచెం 5 నిమిషాలు వెయిట్ చేయండి. నిజంగా ఆత్మ అనుకుంటున్నాడు సార్. నిజంగా చంపేశారు సార్ మీరు. ఎవరికంటే నాకు తెలిసి మీ 2 ఆత్మలని. రామప్రసాద్ వస్తాడు 10 నిమిషాలు. మన ఆత్మలు అనుకుంటున్నాడు రాడు. ఏం చేద్దామండి ఇప్పుడు? ఇంకేం చేద్దాం, వెళ్ళిపోదాం మనం. खतरनाक कॉमेडी शो लालू दरवाज काटा गोलकोंड कोट काटा यमुना तीराल काड మోగుతుందిలే బాజా. సారు చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నా మొగడు నా ఇంటికి తాగకుండా వస్తాడు. నన్ను సినిమాకి తీసుకుపోతాడు, చీరలు ఇప్పిస్తాడు, బిర్యానీ ముసలోడవా నువ్వుకుంటున్నా. లేవు మీనికి లేవు మీనికి
నువ్వు తాగుబోతు కానికే కారణం ఎవర్రా? పిలువు రాలని పిలువు. అరే సుధీర్ రాంప్రసాద్ చెప్పరా ఏం చేస్తున్నారా? మందు అడిపిస్తాడని వెయిట్ చేస్తున్నాను రా. అరే మా ఇంట్లో మా ఆవిడ లేదురా. ఎక్కడ ముందు ఎక్కడ ఉంది మంది ఎక్కడా? ఎక్కడ ఎక్కడ ఇక్కడరా? ఎక్కడ ఏంట్రా అప్పుడే మందు అయిపోయిపోయావా? నీకు చెప్పే వచ్చే ముందే ఈక్వల్ గా తాగుతారా. ముందు నువ్వు మొదలెట్టేస్తే తప్పు కదా. అరే నేను తాగాలి కదరా. రే మందు ఎక్కడరా? ఇక్కడ బంగారం లాంటి నామగా నాశనం చేసినావు కదరా. నాశనం చేతడ్డం పెడతావేంద్రా? నువ్వేం చేస్తావురా? నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదండి. అవ్వదు. 3 కోట్ల కట్నం ఇచ్చే లోపల ఉంటే చేసుకుందని వెయిట్ చేస్తున్నానండి. ఏది ఎదురు కట్నమా? మా నాయన పెన్లం మొగడు బైక్ మీద ఒండ్రి బిడ్డ అని ఒక బైక్ ఇస్తే 5 పులుబాటిలు వేసిండు బట్టే బాజిగాడు. పండుకునే సోఫాను 3 పులుబాటిలు వేసిండు. ఆ మంచి బ్రాండర్ అండి అది. పక్కన గురూజీ ఉన్నాడంట, తాగుబోతోళ్లను మారుస్తాడంట. ఆ గురూజీ దగ్గరకు ఉందా? నడురా ముతకన్లోడ నడు. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంగు కాదు. ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత, మీరు తాగేది ఇంత అవుతుంది ఇంత భారం ఇంటింట. అర్థం చేసుకోండి నాయన. గురువా నా మొగడు తాగి ఇల్లు గుల్ల చేసిండు. మీరేనా పెళ్లి చేసుకున్న బాధ్యత రాహిత్యంగా బతకడం ఎంతవరకు సమయం? ఈ పిడకమొక్క పట్టు నా మొగడు ఎందుకు అవుతాడా? నా మొగడు కాదు. ఏనాయనా ఆ మాత్రం అర్థంగానే అర్థం చేసుకోకుండా ఆయన ముఖం చూస్తే బాత్రూమ్ కూడా రాదు. ఆడు నా మొగడే కాదు. మరి మీ భర్త ఎవరమ్మా? అగా అందగాడు సన్నీ. వాడినా నువ్వు పెళ్లి చేసుకుంది? ఒకసారి ఇక్కడే ఉండాలి. కూర్చోండి. అమ్మ మీరు ఇంకేం భయపడద్దు, ముగ్గురిని ఇక్కడే పెట్టండి. ఈయన గారి యొక్క అలవాటుని మొత్తం మానిపించిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్న అలవాట్లు మానిపించిన తర్వాత పంపిస్తాను. ఏమంటారు? అయ్యో 10,000 శరణార్థి నాయన. 10,000 ఇస్తే చాలమ్మా, వెళ్ళండి. ఇలా రండి బృందం. మందు మానిపించే సెంటర్. ఇచ్చట అన్ని చెడు అలవాట్లు మానిపించబడును. నిజంగా మీరు మానిపిస్తున్నారు సార్? ఇక్కడ చూడండి మా శిష్య బృందం ఎంత చక్కగా ఉన్నారు. అక్కడ చూడండి ఆయన పేరు బాబు. ఆయన ఇంట్లో యాక్టింగ్ అంటే పిచ్చి బాగా. యాక్టింగ్ పిచ్చి తగ్గించమని వాళ్ళ అమ్మగారు చెప్తారు, మొత్తం తగ్గిపోయింది. ఎలా తగ్గించారు సార్? కిరా కార్పీ టీమ్ లో చేయనాయన మొత్తం తగ్గిపోద్దని చెప్పాను. నాయనా బాబు ఒకసారి రౌద్రం చేయనాయన, హాస్యం చేయనాయన, శృంగారం చేయనాయన. నన్ను చేయమంటారా? మీ యొక్క అలవాట్లు మానేయాలంటే మీరు చేయాల్సింది మొట్టమొదటిగా ఎక్సర్సైజ్ చేయాలి. మీ శారీరక దాడుని పెంచుకోవాలన్నమాట. నేను బాగా ఏదో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఏదైనా ఎక్సర్సైజ్. నన్ను ఒంగోనికి బట్టలు వేన పట్టుకో ఒకసారి. వంగదిగా మొత్తం వెన్నుపూస మొత్తం వైను రమ్ము జిన్ను మొత్తం నిండిపోయింది, బెండ్ అయిపోతుంది. అదే ఒకసారి అమ్మా. ఇప్పుడు చేయను ఆయన. ఇప్పుడు ఎలా వంగింది? వంగిందిగా వంగిందండి. అవి చేస్తా ఉండ ఒక 100. నాయనా పడుకో. ఇడికి ఎక్కడ పడతాయో. ఒకసారి అలాగ తలకైన పై ఇంతవరకు లేపు. ఇక్కడ వరకు నువ్వు లేకలేవులే. ఇక్కడ చూడు నాయన. లేగు. 1 2 3 ఇలాగ రోజు చేస్తా ఉండమ్మా. నానేట్రా నాయన. దీన్ని అందుకో, ఇటు తిరిగి అందుకో. దీన్ని కష్టం సార్. ఇప్పుడు చూడు. ఇటు అందుకో. ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో. ఇప్పుడు మామూలు ఇచ్చేయి. రావట్లేదు సార్. ఇప్పుడు అసలైన డోస్ పెంచుతానమ్మా. ఇక్కడ వచ్చి కూర్చోండిలాగా.
నాయనా బృందం, ఏంటి సెట్టింగ్ అనుకున్నారా? వెళ్ళి ఆ బీర్ సీసాలు తీసుకురండి. నాయన గ్లాస్ తీసుకో నాయన. మన లైఫ్ చాలా గొప్పది. ఎప్పుడైనా మనలో ఉన్న చెడు పోవాలంటే దాని మాటల ద్వారా మనం బర్నింగ్ డిజైర్ ద్వారా అనుకున్న తర్వాత దాన్ని నెరవేర్చగలుగుతాం అన్నమాట. మీ ముందు ఏముంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? తాగాను సార్. సరే చూడు, కళ్ళు మూసుకొని ఈ గ్లాస్ లో మందు ఉన్నప్పటికీ దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు అని 3 సార్లు అనుకోండి. దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు. గురూజీ అయ్యో, నిజంగా నిజమే కదా. నైస్ మ్యాజిక్. కూర్చోంటారు నాయన. సూపర్ సీను. ఇలా అయితే ఎలా మానేస్తారా మంది మీరు? సరిగా పడలేదు సీను. ఇంక 2. నీ పేరేంటన్నారు? రామ్ ప్రసాద్. దాంట్లో ఇప్పుడు మందు ఉందనుకో, కొంచెం చేయండి సార్. క్లారిటీగా ఉంటాను. సార్ ఉన్నది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ద్వేషించే శత్రువు ఒకడు ఉంటాడు. ఉంటాడండి ఒకడు. నీ లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఉన్నాడు సార్. వాడు నీకు ద్రోహం చేశాడు. అవును సార్, ఆడి పేరు అవినాష్ అండి, నాకు ద్రోహం చేశాడు. అవును, అవినాష్ యొక్క నమ్మక ద్రోహాన్ని ఆ గ్లాస్ లో భావించు. తిట్టమంటారా సార్? తిట్టు. నరికేస్తాను రా, మ్మ్. పోగేస్తాను నేను. దూరం అయిపోతుంది అడగదు రే. మ్మ్. ఇంకోసారి నాతో పెట్టుకున్నావు అంటే అది వెళ్ళిపోతుంది. నీ రక్తం తాగేస్తా. ముగ్గురికి ఒకేసారి ఇస్తా. 1 by 1 అంటే నా వల్ల అవదు. నాన్న దారా, నువ్వు ఒక అమ్మాయిని ఎంతో గడాతి గాఢంగా చాలా హత్తుకుని ప్రేమించుకున్నావు. తనే జీవితం అని నమ్మావు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలను మధుర స్మృతి తెచ్చుకొని బాధపడుతున్నావు. ఆ అమ్మాయి మధుర స్మృతిలో ఆ గ్లాసులో ఉన్నాయనుకో, ద్వేషించు ఆ అమ్మాయి. ద్వేషిస్తా. ఇంకొంచెం ఏంటి సార్ చెప్తా. ఎక్కువ ద్వేషిస్తా. ఓ, నేను ఎంత ప్రేమించారు. సార్ నేను ద్వేషించచ్చా? నువ్వు నాలుగు నువ్వు ద్వేషిస్తావరా? ఎంత ప్రేమించా, నువ్వే జీవితం అనుకోని 12 ఏళ్ళు నేను ప్రేమించా. నన్ను వదిలి చనిపోతావా? నీకోసం నేను మందు మానేసా. అలాంటి నువ్వే లేనప్పుడు నీకు మందు ఎందుకే నాకు? ఛీ! ఇప్పుడు ఈ యొక్క మందు గ్లాసు దీని ముందు పెట్టుకొని నువ్వు ఒకసారి ఊహించుకో. నేను చెప్పిందంతా యాక్ట్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే, నువ్వు పొద్దున్నే 1/4 తాగావు, మధ్యాహ్నం 1/2 తాగావు, రాత్రి పుల్లు తాగావు, ఫుల్గా ఎంతలేసావు, మొత్తం బాడీ అంత ఇదైపోయింది, వామిటింగ్స్ అయిపోయింది, వికారం వచ్చింది, అప్రతిష్టం త్రిప్రతిష్టం, పడుకున్నావు. పొద్దున్న లెగ్గానే బాడీ అంతా చిరాగ్గా ఉంది. అసలు మందు లైఫ్ లో ముట్టుకోకూడదు అనుకున్నావు. ఇప్పుడు చూడు నాయన, ఆ చిరాకు కలతో ఆ మందుని తాగాలనిపిస్తోందా? చూడు నాయన. హ్యాంగ్ ఓవర్ పెగ్ సార్. హ్యాంగ్ ఓవర్, ఇట్స్ ఓవర్. రండి, దగ్గర రండి. ఇప్పుడు నీకు ఇంట్లో నీ వైఫ్ నీ కోసం చాలా అద్భుతంగా వెయిట్ చేస్తోంది. మా వారు ఎప్పుడు వస్తారా, ఉడుకుడు కన్నం ఎప్పుడు పెడదామని చెప్పి ప్రేమగా ఎదురు చూస్తోంది. ఒక పక్కనే ఫ్రెండ్స్ పబ్కి వెళ్దాం అంటున్నారు. ఎటు వెళ్తావు నువ్వు? నేను ఇంటికి వెళ్తాను సార్. వెరీ గుడ్, మారిపోయాడు చూసారు. మారిపోలేదు సార్. పబ్ లో తాగితే డ్రంగనం దొరికిపోతే ఇంట్లో తాగేస్తా. సార్ ఇంట్లో మానేసాను సార్. ఇలా రానన్న. అటువైపు మందుంది, ఇటువైపు నీ జీవితం ఉంది. నానా, ఎంతో అనురాగాలతో ఆప్యాయతగా చూసుకునే జీవితం. నువ్వు దాన్ని ఎంచుకుంటావా, ఇటు ఎంచుకుంటావా? నీ ఇష్టం. బాగా ఆలోచించు. మారిపోతాడు కుర్రవాడు, మారిపోతాడు. సార్ దీంతో ఉంటే ఇంకా బాగుంటుంది సార్. ఏమన్నావు నాన్న? సార్ 2 ఉంటే ఇంకా కిక్ ఉంటుంది సార్ లైఫ్ లోని. కిక్ ఉంటుంది, ఇది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. మారిండ్రయ్యా నా మగడు. మానేసిర్రా? మంది మానిండ్రయ్యా. ఇంకెన్ని రోజులయ్యా, ఇంకెన్ని రోజులయ్యా? మానిపించినవా నువ్వే దాపినవా? నేను మానిపించాలనే ప్రయత్నంలో విఫలం. మానిపించాను నీ ప్రయత్నమును మాని. నా మాట ఒక్క పెగ్గండి చెప్తా. రెండు పొక్కల లైఫ్, పొంగుల లైఫ్, రెండు తాగడే.
పని చేసుకున్నా. తొక్కలో దిగుతున్న మొఖం చూస్తావా దాన్ని? ఎప్పుడు విడాకులు ఇచ్చాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బాబు నమస్తే అండి. రోజు గారు నమస్తే. లక్ష్మి నీకు కూడా నమస్తే. నీకు కూడా నమస్తే. ప్రతి స్కిట్ లో అందరూ గెస్ట్లు ఎంట్రీ వస్తున్నారు సార్. సో మన టీమ్ లో కూడా పెద్ద గెస్ట్లు ఇద్దరు పిలిచాను సార్. ఒకటి మెగాస్టార్, 2 పవర్ స్టార్, ఇద్దరు పిలిచాను సార్. వాళ్ళు చెప్పా అలాగా జబర్దస్త్ లో కొంచెం స్కిట్ కి ఎంట్రీ అడిగితే కొంచెం చూసుకొని చెప్తానే అన్నారు. కానీ మీ గురించి చెప్పా, బాబు గారు చాలా మిస్ అవుతున్నారు అంటే తమ్ముడు కోసం వస్తామని చెప్పన్నారు సార్. షాకింగ్ ఉంది నాకు. సాంగ్ ప్లీజ్. తమ్ముడు షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. సరే, తమ్ముడు ఎక్కడ? తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నాడు, అడ్జస్ట్ చేసుకుని అనిపిస్తుంది కానీ కొంచెం మళ్ళీ వస్తుంది తమ్ముడు. వదిలేయ్, వెళ్తే దొరికిపోతారు. 25,000 గెలిచి 6 నెలలు అయింది తెలుసు కదా. అరే సీను ఆల్మోస్ట్ అందరూ నమ్మేశారు రా సీను. అరే సుధీర్ నువ్వు కూడా బాగా చేసావు. అందరికి డౌట్ వచ్చింది నువ్వు చేయడం వల్ల. అందుకే డౌట్ రాకుండా నేను సెట్ చేశా. ఏం సెట్ చేసావు? నేనే పవన్ కళ్యాణ్ బోర్డు రాసుకుంటే జడ్జెస్ ఇద్దరు నెంబర్ అనుకో 25,000 సమానం పంచుకుందాం. నాకు 15, మీ ఇద్దరికి 5. సమానంగా పంచుకుందాం. ఓకేనా? నువ్వు మాత్రం ఎక్కువ యాక్ట్ చేసి దొరికిపోతున్నావు. నువ్వు జాగ్రత్తగా నేను మేనేజ్ చేస్తారా? నువ్వే లిప్సింగ్ ఇచ్చో నీ వాయిస్ చెప్పేస్తాను. ఓకే డన్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇద్దరే వచ్చేయటం. అసలు తమ్ముడు చెప్పాలని నిజంగా నాకు కూడా ఇంచుమించు అలాంటి అనుభూతి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను హాల్లో కూర్చొని అలా టీవీలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టుకుంటూ చాలా ఆహ్లాదకరంగా చాలా సంతృప్తిగా నవ్వుకుంటూ ఉంటాను. ఈ రోజు ఇక్కడ రావడం కూడాను నిజంగా అది అదృష్టం అనాలా లేకపోతే అది ఆ పై ఓడు రాసి పెట్టాను నిజంగా. అరే కళ్యాణ్ టెన్షన్ పడుతున్నావా? లేదనే యాక్చువల్ గా నాకు చాలా సార్లు ఇక్కడ రావాలనిపించింది. మీకు తెలుసు నాకు చాలా సిగ్గు మొహమాటం అని చెప్పి. ఎందుకంటే తమ్ముడు సిగ్గు మొహమాటం తమ్ముడు మనం ఏమైనా పట్టించుకోవాలి, మంచిగా ఉండాలి. చాలా బాగా చెప్పాను నిజంగా. ఓకే ఓకే రిలాక్స్ వచ్చాయి. ఇంకా టెన్షన్ పడబాకు. మన రామ్ ప్రసాద్ మనోడే బాగానే చేపిస్తాడు. అవును సార్ మీరేం మాడతారంటే మేడం తో మీ ఇద్దరు అక్కడ జడ్జిమెంట్ సీట్ లో కూర్చొని నిజంగా చాలా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీరు నవ్వు నిజంగా కోట్లు చాలు. కిట్ మీరు చూసే ఉంటారు. మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం గానీ ఆడు వేస్ట్ ఫెలో. అదేంటి తమ్ముడు మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వాడు యూజ్ చేసుకోకపోతే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. అది అప్పుడు చెప్పాను కానీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పలేం కదా అన్నయ్య. అంటే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్పి వదిలేయనే ఆడి గురించి డిస్కషన్ ఎందుకు మనకి. ఎరగదీసాలి ఎవరికి డౌట్ రావడం. తమ్ముడు రోజయ్య గారు మీ స్కిట్ లో కనుక ఏమైనా మిస్టేక్లు జరిగితే గనక పెద్ద మనసు చేసుకుని కొంచెం మార్కుల విషయంలో నువ్వే చేస్తుంటే ఎందుకంటావన్నా? మీకు మేమన్నా చెప్పగలమా? అంటే 25,000 చాలా అవసరం ఉన్నాయి వాడికి. 25,000 మనకే వచ్చేలాగా మీరు ఏదైనా ఇది అంటే కొంచెం ఇక్కడ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటదనే. మరి ఎవరో చేస్తే వేరే కానీ వీడు మాట్లాడితే కళ్ళేమో మాట్లాడట్లా. మీరు ఏదో చేస్తే నువ్వు మాట్లాడుతాడు దొరికిపోతాం. ఏం కావాలి నీకు? సీను తిప్పటి గెటప్ చేసి గుర్తుందా మీకు? తిప్పటి గడప చాలా బాగుంటది. అది మీరు చేయగలరా సార్? ఏం మాట్లాడతావు ఇప్పుడు చూడు చేస్తాను. ఎప్పుడు తెచ్చేది తెలీదా? బాగా చేసావు. అంటే సీన్ గడక చాలా బెటర్ చేసావు. ఇప్పుడు అర్థమవుతుంది సీన్ గడ ఎంత వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు. ఇవన్నీ పట్టించుకుంటే 25,000 పోతాయి. అంటే అడిగి ఈ రేంజ్ లేదనే వాడికి ఇంతకాలం ఎక్కడ చెట్లు లేని చోట రావున చెట్లాగా అయిపోయాడు. తమ్ముడు ఆ అత్తరుని దాని క్లైమాక్స్ లో అద్భుతంగా
అసలు నిజంగా నటన చూసుకుంటే గనక చాలా అద్భుతంగా చేసావు. ఒకసారి మా అందరి కోసం వచ్చి దానికి ఇప్పుడు సూట్ కేసు కావాలని అది లేదు కదా. సూట్ కేసు లేకపోయినా పర్లేదు, ఎలివేటర్ 5,000 కోసం చేయాలి తప్పదు. చెయ్యి. చేస్తారు తమ్ముడు నాకు. తమ్ముడు చెమటలు ఎందుకు ఆ బుజ్జి తండ్రి ఏంటత్తా ఇది? ఆ రోజు మామయ్య ఏం చేస్తాడు, ఈ రోజు నేను కూడా అదే చేస్తా. నేను చేసిన తప్పైతే మామయ్య చేస్తాడు తప్పే. చేదోడు సంపాదించే ప్రతి రూపాయలోని ఒక పావలా నీ పేరు మీద పక్కన పెడతా. నువ్వు కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఉంటే చూసుకుని బాధ్యత మాది. భలే చేసాడు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు బాగా చేశారంట ఆ సీన్ లో. అదే నేనే కదా చేసింది. చాలా బాగుంది సార్. పెద్ద ఫ్యాన్ సార్. గెటప్ సీన్ కూడా ఎలాగే ఇచ్చాడు, గట్టి నొక్కేసాడు దద్దుడు. మా జబర్దస్త్ సుడిగా సుధీర్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలానే చేస్తారు సార్. నాకు తెలుసు సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. ఆడు పెద్ద బ్యావకూఫ్ కళ్యాణ్ బాబు. లేచా బాగా చేస్తారు సార్ సుధీర్. లేదు కళ్యాణ్ బాబు నా మాట. అవును తమ్ముడు, నేను కూడా విన్నాను ఈ మాట. ఎందుకంటే జబర్దస్త్ లో ఆడి పేరు ఆడి తప్ప చేసేదంతా గెటప్ సీన్ కూడా రాంప్రసాద్ గారు. అవినాష్ సార్. అవినాష్ గారు నువ్వు పక్క వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు సీన్ వెళ్ళిపో. రాంప్రసాద్ ఒక్కడే బాగా చేస్తాడు. సుధీర్ గాడు విగ్రహం, ఆ సీన్ గాడు ఓవర్ యాక్షన్. వాడి సంగతి మాకు ఎలా తెలిసింది. సో మీ ఇద్దరు సీన్ గాడిని టోటల్ గా డిస్కరేజ్ చేయి. తమ్ముడు గెటప్ సీన్ ఒకసారి ఆలోచించు. వాడు అసలు వాడి గురించి మాట్లాడితే వేస్ట్. ఆ సుధీర్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు వాడు ఎదవా, నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడద్దు నువ్వు. నేను చెప్తున్నాను ఆడిని ఇక్కడే ఎప్పుడు జబర్దస్త్ నేనే కొడతానండి. ఇంకా తెలుసా నీకు పెళ్లి కాలేదు, ఏదో ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుందంట, అదేవో చెప్తారు బయట. జడ్జెస్ ఎన్న క్యాట్ లోంచి బయట రాదు, పాతికి వెళ్ళిపోద్ది. చెప్పేస్తారా నేను కాదని చెప్పొద్దు. అప్పుడు పాతికలు కావాలరా చెక్ వచ్చిన రూమ్ కి మాట్లాడతారు. తమ్ముడు నేను 150 లో కూడా సినిమాలో గెటప్ సీన్ పెట్టించాను. వాళ్ళ తర్వాత 2 సినిమాలు తెలిసింది వాళ్ళ సన్నాస్ గాళ్ళని. గెటప్ సీన్ గాడికి ఆడెవడు సుధీర్ గాడు తమ్ముడు, వాడికి మాత్రం అసలు నీ దాంట్లో కాదు, ఏ పిక్చర్ ఇప్పించాను. నేను యూట్యూబ్ లో కూడా చూస్తుంటా సుధీర్ ఎప్పుడు పబ్బులు వైపు పబ్లిసిటీ సుధీర్ రష్మి ఊరికి ఆడ గ్లామర్ పెంచుకుంటా పాప అమ్మాయిని అలా వాడుతున్నారు. కానీ యాక్చువల్ గా అమ్మాయి లైఫ్ సెపరేట్. ఎంత నువ్వే రాసావా? ఇవన్నీ చెప్పలేదండి నాకు ప్రాక్టీస్ లేదే. లేదు అసలు. మీరు ఏం చేయబోతారన్నా ఇప్పుడు తమ్ముడు? ఇంత చెప్పాక ఏం చేయనిచ్చారని మొత్తం అన్ని ఆగిపోయాయి, లాకులన్నీ అయిపోయినాయా? అన్న రాంప్రసాద్ చెప్పరా. అది ఖమ్మంలో ఈవెంట్ వచ్చిందన్న, నువ్వు నేను కార్తీక్ ముగ్గురు వెళ్ళిపోతున్నా. మా సీన్ గడు సుధీర్ గడు ఏమారు? బొక్క ఆన్లైన్ ఈవెంట్ అన్న, వాళ్ళ పేరు చెప్తే వద్దంటున్నారు. ఏమయ్యా గెటప్ సీన్ గారు ఏదో 2-3 సినిమాలు చేసుకుని జబర్దస్త్ చేసుకున్నాడు. వాడికి మరీ అవసరం ఏంటుంది, ఈవెంట్ చెప్పచ్చు కదా వాడికి. అన్నయ్య నీకు తెలియదు, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆడు ఒక గొట్టంగాడు సీన్ గాడు, దయచేసి వాడిని ఎంకరేజ్ చేయకు నువ్వు. చిరంజీవి గారు అన్నయ్య నా బాబు గారు మొత్తం ఆ పక్క నుంచి ముళ్ళు ఈ పక్క నుంచి ముళ్ళు కూర్చుంటే ఏ ముళ్ళుకి ఎవడ రియాక్ట్ అవ్వడం అర్థం కావట్లేదు. లోపల సతమతం అయిపోయి చచ్చిపోతాను పక్కలో. బయలుదేరు వెళ్ళిపో. దగ్గర రావద్దు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారట, ఒక్కసారి ఇక్కడ దండేసాడు, ఇక్కడ ఒక్కసారి మాట్లాడతాను. 150 రోడ్ల సినిమాలో నాకు అవకాశం ఏంటి సార్? ఆల్రెడీ గెటప్ సీన్ ఇచ్చావా? ఇవ్వలేదులే, చెప్పేసా. సార్ ఈసారి మాకేంటి సార్? ఇచ్చారు నాకు, ఇచ్చారు గెటప్ ఆఫర్ ఇచ్చారు నాకు. శివ గారు చెప్పండి. ఎవరు కొరడాల్సి అవుతాడు అన్నయ్య మీరు నా పర్సనల్. ఓకే 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 డన్. శివ గారు చెప్తున్నారు అంటే ఈ గెటప్ సుధీర్ ఈ బ్యాచ్ మొత్తాన్ని నిషేధిస్తే బాగుంటది ఇండస్ట్రీ నుంచి అనేది టాపిక్ వచ్చింది. ఏంటి ఏం చేశారు రాంప్రసాద్ ఇద్దరు ఎదవలిద్దరు? సార్ మీకు దూరం నుంచి అర్థం కాలేదు కదా సార్. మై గాడ్ సుధీర్ సార్
గెటప్ సీన్ సార్. కానీ నేను కూడా జోకే చెప్పింది సార్, యాక్చువల్ మీ గురించి చెడ్డగా చెప్పలా. సార్ ఒకసారి ఫోన్ చేసి మాకు సార్ నేను చెప్తాలే, సార్ నేను చెప్తా. థ్యాంక్స్ సార్ తొందరగా ఇంకా ఉంది, ఇంకా అవలా మనకి. ఈ అబ్బా మీరు మీ యాక్టింగ్ ఏమనుకున్నారా మీరు? చెప్తా ఇప్పుడే అందరికి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ టైంలో అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. హలో నానా, ఆ, ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్ళి ఎప్పుడు నానా? ఇవాళ సాయంత్రం. నానా ఇవాళ మంగళవారం నానా, అయితే జర్నీలు అలాంటివి ఏం చేయకూడదు నానా. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు అని నేను నమ్మను. మంచిది కాదు నానా. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి అమ్మా, మార్చుకోలేడు, నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నానా. సరే సరే అబ్బా, ఛీ, ఏమైంది నాన్న? కాకమ్మా రెట్టేసింది. రెట్టేసిందా? ఆ. చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా, బాయ్. హలో మాస్టరు, హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది, 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాడు టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసింజర్ ఎవరు వాళ్ళదేంటి, ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. రోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. వైజాగ్ వెళ్తాది. బై మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాను, వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడ వచ్చారు? మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? హలో, మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? కష్టమే. ఏంటి ఏదైనా? హలో నాన్న జాగ్రత్త నాన్న. అమ్మా, ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా, సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు, నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నానా. మంగళవారమే, నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పిన ఒకటి ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగారు చెప్పింది నిజమేనండి, మంగళవారం జర్నీ చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏమవుడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయాన్ని బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్తే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్ అరే భలే ఉంది, ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కానీ దీనిలో పొడి చేస్తామండి, పొడి చేసి దీంట్లో వాటర్ పోస్తామండి, ఇలా తప్పడే చేసి ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు ఇచ్చిన అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు ఇచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నా. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్. మీరు అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో? హలో నానా. అమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు. అలాగే, మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. అమ్మయ్యా సార్ మంగళవారం అసలు మంగళవారం ఎందుకు జర్నీ చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే, ఏంటి మంగళవారం జర్నీ చేస్తారంటారు? ఇలా అంటా అని చెప్పే నేను సోమవారం బయలుదేరాను. నేను బాబు నా ఒకటి అమ్మా. పల్లీలో అమ్ముతున్నాడు, నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లి ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయట్లేదంటే నన్ను ఓదమన్నారు బాబా. ట్రైన్ లో ముందు అవుతున్నారండి బాబు. ట్రైన్ లో మందు తాగదని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగేసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంటిల్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్ కలపండి.
మీరేంటి సార్ చూస్తున్నారు? కోపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిసి. ఎక్కేద్దాం. అమ్మా నాన్న మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరి పోయారు నాన్న. అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదేండి మేడం, మంగళవారం మీ అబ్బాయికి కాదు, అయితే ఆడి నుంచి వేరే కావాలి తప్ప. ఓకేనా? పెట్టండి ఫోన్. ఏది నా రూపాయి బిల్లు ఎక్కడ పోయిందనే. రూపాయి బిళ్ళ పోయిందా? అదే 2 10 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి కానీ పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే విడిపోద్దా? విడిపోయి ఓకే, 2 10 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లేదు. ఇద్దరు 10 ఉందండి. ఏ కింద పెడతాం 2 అదిలు అవుతాయేమో. ఎవరిని? నా చెల్లిని మోసం చేసి పారిపోతారు. మోసం చేశాను సార్. ఇది నువ్వే కదా? కాదు సార్, నేను కాదు సార్. నా డూపని మంచి తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. డూపా ఏం చేస్తా ఉంటాడు వీడు? ఈడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తినడానికి. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయా? బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి. ఏంటి సార్ ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పని అన్నాడు కదా. ఆడే చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉండదు ఇందా నుంచి. ఇచ్చాడా? ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. అర్థమైందా? అమ్మగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. హలో, మంగళవారం వద్దని చెప్పాను ఆ మంగళవారం వల్లే బయట దూకా. ఓన్లే దూకే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే. షిట్టి కూడా ఇంత బాగుండాలి డాన్స్ లాగా. కాండం కొన్ని తెలిసేది ఇదే. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను. ఏమైందిరా? పర్ఫార్మెన్స్ ఎందుకు 2 సెకండ్స్ లో తెలిసిపోద్ది. రీచ్ అయ్యారు. నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఎందుకు ఏడుస్తున్నావు సుధీ? వాడు టార్గెట్ రీచ్ అవ్వలేదు మేడం. ఏంటి ఆ టార్గెట్? లాస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్. 2 బాటిల్. కమాన్ ఫీల్ కమాన్. ఈ ఇయర్ రోజుకు ఫుల్ తాగుదాం అనుకున్నాము. నేను హెచ్చి కావాలి రోజుకు ఫుల్ తాగేసి నేను క్వార్టర్ దగ్గర ఆగిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. మనం స్కిట్ రాయక్కర్లేదు ఇంకా. మాకు పేపర్ ముందే లీక్ అయిపోతుంది. నువ్వు ముందే రాస్తున్నావు కదా స్కిట్, నాకు చెప్పు. నేను అందుకే సాధ్యత ఇక్కడే రాస్తున్నాను ఎవరు తెలియకూడదని. బాధపడద్దురా. ఏముందిరా ఇయర్ రీచ్ అవుతూ ఏముంది? సన్నిగడ వస్తాడు, కళ్ళు తెరుచుకో, అడు చేసి ఫీల్ అవుతాడు మళ్ళీ. ఏం లేదురా, హ్యాపీగా ఉన్నా, ఫుల్ హ్యాపీ. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం లేదు బాగా. రాంప్రసాద్ నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు బాగా. ఇగో చెప్పకపోతే నా మీద ఒట్టే. మన సుధీర్గాడు లాస్ట్ ఇయర్ అనుకుని మన టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. రోజు కాఫీ తాగుతున్నాడు. పర్ఫార్మెన్స్ కొత్త టీం రెడీ. సెక్సీ సన్నీ టీం. స్కిట్ చేయండి రా, మీకు దండం పెడతారే. మీ స్కిట్ లో ఏముంటదబ్బా? మనమే ఉంటాయి కదా. నేను రాసేది ఒకటి, ప్రాక్టీస్ లో వచ్చేది ఒకటి, స్టేజ్ మీద ఇంకోటి. ఫుల్ బాటిల్ తాగలేకపోతున్నావా? మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేస్తున్నావు కదరా. ట్రై చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇలాంటివన్నీ కామన్. ఆ మందానికి మనం వాళ్ళ ఫ్రీడమ్ కానీ ఇంకా మంది స్టార్ట్ చేద్దామా? లేదు ఈ లోపల ఫుడ్ ఆర్డర్ చేయరా. హలో బుగ్గి బుగ్గి. ఇది పంచ్ నిజంగా. ఎన్నాళ్ళ తర్వాత చికెన్ మంచూరియా ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్, చికెన్ కర్రీ. అరే అన్ని చికెన్, నాకు వెజ్ చెప్పరు. ఒక చికెన్ వెజ్ ఒకటి. చికెన్ వెజ్ ఏంట్రా? చికెన్ లో వెజ్ వచ్చిందిరా. చికెన్ లో వెజ్ రావడం ఏంటి? వెజ్ కోళ్ళు వచ్చాయి కొత్తవి. అంటే అవి చికెన్ తినవు.
చేస్తున్నాడు ఆటో. నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? అమ్మాయికి ఈడు ఓకే, ఈడికి అమ్మాయి ఓకే, అన్ని ఓకే అని లాస్ట్ లో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఏమైందిరా? ఏమేం చేసాడు వాళ్ళు? మీరు ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటుంది. మొత్తం 6 వచ్చాయి మేడం. మేము వేసిన 3 బంచులు మీ వారు 9. అవునా? మరి నేను కూడా చూస్తే అమ్మాయి ఫోటో చాలా అందంగా ఉంది, పెళ్లి డేట్ కూడా చెప్పాడు. అవ్వలేదంటే ఏంటి? మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది కాబట్టే కదా. దీని పేరు తెలియగానే క్యాన్సిల్. మన పంచకన్నా అదే బాగుంది. అవును, ఎందుకు క్యాన్సిల్ అయింది సంబంధం? కట్నం ఇస్తా అన్నారా వద్దన్నాడు, ఇల్లు ఇస్తా అన్నాడు వద్దన్నాడు. మరి ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం కింద రోజుకు ఒక క్వార్టర్ అడుగుతున్నాడు. చెప్పానా మనకన్నా ఆ పంచే బాగుందని. సరే ఆడి సంగతి కానీ ఈ మధ్యన ఏంటి రాణి కనిపించట్లేదు, ఏమైంది? బ్రేకప్ అయిపోయింది కదా. రాణి చూసావా? మరి అంత సింపుల్ గా అమ్మాయిలతో కలుస్తూ ఎలాగోలేస్తారు, నాకు అర్థం అవదు. కాఫీ డేకి వెళ్ళాం, కాఫీ కప్ తీసుకుంటూ పడిపోయింది. కాఫీ బ్రేక్ అని రేపు నాతో బ్రేకప్ చెప్పాను, బ్రేకప్ అన్నాను. 1 year బ్యాక్ రాణి ఉండేది, వచ్చి సెకండ్ ఇచ్చింది రాయంది. ఇప్పుడే సెకండ్ తర్వాత హ్యాండ్ ఇవ్వ, బ్రేకప్ అన్నా. 6 months బ్యాక్ సుజాత ఎలా బ్రేకప్ ఎలా? నేను వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ అంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆల్ దే ఏంటి నాది బెస్టే, ఆల్ దే ఏంటి నాది బెస్టే అని చెప్పి నేను బ్రేకప్ అన్నా. మందు తెచ్చావా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. సన్నీ, ఫ్రిడ్జ్ లో మందు చూసావా? ఈ రోజు మందులో మిక్సింగ్ ఏమనుకుంటున్నావు? ఏంటి? మందే. స్టార్ట్ చేద్దామా? అరే ఒక 2 minutes ఆగరా, మీరు వచ్చేస్తుంది. ఈ 2 minutes ఏం చేద్దాంరా? మంది చేద్దాం. అయిపోతుందిరా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Twinkle, twinkle, Little star, how I wonder what you are, up above the also high like a diamond in the sky. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? ఆకలేసిందా? గుటుక్కు మింగావా? గుటుక్కు మింగావా? సుధీర్, ఇప్పుడు మనం 90 ml తీసుకున్న వాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత క్యూబ్స్ మనం పడిన తర్వాత లెవెల్ పెరుగుతున్నప్పుడు మనకు తాగేస్తే బెస్ట్ కూలింగ్ పోకముందే. అంత పెద్ద పుస్తకంలో డౌట్లు చెప్తున్నావంటే నువ్వు మామూలుడు కాదురా. ఏంట్రా ఈ బుక్? ఇదేమో ఈనాడు ఆదివారం పేపర్ లా ఉంది. అది ఈనాడు ఆదివారం బుక్ అంకుల్. ఇప్పుడు మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 6 సబ్జెక్ట్ అయిపోతుంది కదా. 7వ ఆదివారం బుక్ రిలీజ్ చేస్తున్నారు. 7వ ఆదివారం బుక్ రిలీజ్ చేస్తున్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమైనా వచ్చినాయి? నాన్న వచ్చింది నాన్న. ఇది నాది నాన్న, ఇది ఇడిది నాన్న. సైన్స్ కి 100కి 2. 100 మంది రాస్తే టాప్ 2 లో నువ్వు ఉన్నావా నాన్న? నాన్న ఇది ఆడి నాన్న. 100కి 99. ఎస్ అంకుల్. 99 ఓడరు నువ్వు. పాస్ అయిన దాంట్లో సిగ్గు లేదు. ఇట్లారా అంకుల్, పాత అలవాట్లు ఏమైనా మానేసా? ఇప్పుడు మొత్తం మారిపోయిన కావాలి అడగండి. మారిపోయింది నాన్న. ఉల్లిపాయలు కిలో ఎంతరా? 150. ఎక్కడి నుంచి విజయవాడ దూరం ఎంతరా? 300 కిలోమీటర్లు. ఈడ హైట్ ఎంతరా? 5.6. బ్రాందీ క్వార్టర్ ఎంతరా? 180. 180 అనుకుంటున్నా. నాకు తాగుతున్నావు ఇంకా? లేదు అంకుల్, తాగట్లేదు. పళ్ళు ఏంట్రా అలా ఉన్నాయి? ఇది కలర్ అంకుల్. తలకి వెంచా కలర్ ఎంచుకుంటారు కదా, పళ్ళకి ఎంచా. లేదు, తాగుతున్నాడు అందుకే. మా కొడుకుని చూసి నేర్చుకోరా. ఆడు పళ్ళు చూడరా. నాన్న స్లిమ్సా? మీ
ఇద్దరికి ఒక కథ చెప్పాలరా. చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఒక మాట చెప్పేదిరా. ఏమని? అమ్మా మీ అమ్మమ్మకి ఇలా ఉండమని చెప్పు. ఆ అమ్మమ్మ ఆ మునిమామ వాళ్ళ అమ్మకి ఇలా ఉండమని చెప్పు. ఆ మునిమామ వాళ్ళ అమ్మమ్మ ఆ పినమామ వాళ్ళ అమ్మమ్మకి మునిమామ అమ్మమ్మకి ఇలా ఉండమ్మా అని చెప్పేదిరా. ఎలాగా? జాగ్రత్త అమ్మా అని. వీటి జాగ్రత్త చెప్పడం అందరూ లేరా? ఇద్దరు జాగ్రత్త ఉండండి. అలాగే నాన్నగారు. అర్థమైందా? అలాగే నాన్నగారు. రాంప్రసాద్ ఏదేది మా ప్రొఫెసర్ నీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలండి 29 కదరా. నేను 20 చెప్పాను, మిగిలిన 9 వాళ్ళిద్దరు చెప్తారు. ఈ పంచికి నాకు వాష్రూమ్ మొత్తం నిలొస్తానండి. మీ నాన్న మాట్లాడరా? దరిద్రుల నాన్న ముందు తీసుకుని అయితే తాగుతారంటరా. 12 అయింది, న్యూ ఇయర్ తాగమా? అమ్మో నువ్వు వచ్చావా అయిపోయినట్టే. నువ్వెందుకు వచ్చావు తల్లి ఇప్పుడు? మా నాన్న వచ్చాడు. రే రే ఏదో వచ్చి పంపి. ఎవరు అమ్మాయి? కనబడట్లేదు నాన్నగారు. కనిపించట్లేదా? ఇదిగో అమ్మాయి. ఊరుకోండి అంకుల్. కనిపించట్లేదు మీకు? నాకు కనిపిస్తే నేను చూసేవాడు కదా, నీకు కనిపిస్తుందా? నాకేం కనిపించట్లేదే. అయితే ఇప్పుడు కనిపిస్తుందిరా. అమ్మాయి కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? అమ్మాయి కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? చెప్పండి రా. కొత్త లోపల పెట్టుకొని వస్తున్నా. ఇదారా నీకు నేర్పించింది? చదువులో నేర్చుకున్న సంస్కారం ఇదారా నువ్వు? నాకేం ఫ్రెండ్ లేదు, నాకు సంబంధం బాబు అమ్మాయిలతో అసలు. నా గురించి బయటికి వెళ్ళమని చెప్పండి, నేను ఏంటో చెప్తాను. బయటికి వెళ్ళి అవసరం అవినాష్ గారి రూమ్కి వెళ్ళి సరిపోద్ది. ప్రొఫెసర్ ఉన్నాడు చూడు. ప్రొఫెసర్ అవి నేర్పియద్దు, మానేయండి అని చెప్పడానికి వచ్చా. ఏది ఇది మందు గిందు తాగొద్దు. రాత్రి ఇంకా స్మెల్